బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడపడానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురువుగారు, మరి పరాభవ నామ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి. రాజ్యం దేహి, ధనం దేహి, సర్వ కామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి, మీకు, నాకు, అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం అద్భుతంగా మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. తద్వారా మనందరికి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. బ్రహ్మ జ్ఞానం ఇది కొంచెం ఆలోచించుకునే మాటే. అదేంటో పెద్ద లాంగ్వేజ్ చెప్పారు, బ్రహ్మ అంటారు. అదే వెరీ సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎప్పుడు నవ్వుతా హ్యాపీగా ఉండాలి. ఒక మాటల్లో సంతోషంగా ఉండాలి, ఖుషీగా ఉండాలి. వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, పక్కన వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి. కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్న వెంటనే వస్తాయి, కొన్నిసార్లు టైం పడుతుంది. పేషెన్సే ఉండాలి. ఆ టైంలో కూడా హ్యాపీగా ఉండాలి. కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళు దగ్గర ఉంటారు, కొన్నిసార్లు దూరంగా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనకు నచ్చని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలి. అంటే టోటల్గా ఎలాంటి పరిస్థితి మన దగ్గర ఉన్నా మనలో చిరునవ్వు, ఒక హ్యాపీనెస్, ఒక ఖుషి, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఈ రాశి వాళ్ళందరికీ ఉండాలి. అయితే ఇలాంటి యొక్క వాతావరణం, మైండ్ సెట్, ఒక ఆలోచన ధోరణి, ప్రతిదాన్ని ఒక పవిత్రంగా చూడగలిగిన ఒక గొప్ప మనసు ఉండటమే బ్రహ్మ జ్ఞానం అంటారు. ఎప్పుడైతే మనం అద్భుతంగా చూస్తున్నామో ప్రతిదాన్ని, ఆటోమేటిక్ వీ ఆల్సో ఫీల్ అద్భుతం కదండి. అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఈ ఆనందం ఎక్కడ ఉంటుంది? అమ్మవారు అక్కడే ఉంటుంది. అందుకని చిన్నపిల్లలములా అంటారు. ఆడవాళ్ళని ఎందుకు అంటున్నా డెకరేట్ చేసుకోమంటారండి. ఖచ్చితంగా అన్ని రకాల జ్యువెలరీ ఎందుకు పెట్టుకోమంటే అమ్మవారి స్వరూపం, ఫిమేల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అందుకని ఎక్కడైనా పచ్చటి పైళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆనందం వేస్తుంది కదా. అందుకని పరబ్రహ్మ తత్వం అనమాట. ఇలాంటి భావం మనకు ఫస్ట్ కలిగి ఉండాలి ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ, మనకి అందరికీ. రెండోది, రాజ్యం దేహి. అంటే ప్రతి ఒక్కరికి మనకి రాజ్యాధికారం కావాలి కదా. మన మాట 10 మంది వినాలి, కొన్ని వేల మంది, లక్షల మంది ఫాలో అవ్వాలి. మనకు ఒక గౌరవం, సమాజంలో స్టేటస్, పవర్, ఇంకా రెస్పెక్ట్, ఇవన్నీ కావాలి కదా. నెక్స్ట్, ధనం దేహి. అద్భుతంగా ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీసుల్లో ధనం ఉండాలి, బ్యాగుల్లో ధనం ఉండాలి, వ్యాలెట్లో ధనం ఉండాలి, ఫోనుల్లో ధనం, యాప్స్ నిండా ధనం ఉండాలి. లేదు అన్న ఫీలింగ్ ఇలా రాకూడదు. నెక్స్ట్, సర్వకామాంచ దేహిమే. ప్రతి కోరిక, ఎలాంటి కోరికైనా సరే, నిమిషాల్లో ఒక థాట్ మనకి ఇది కావాలని వచ్చింది, అది నిమిషం కదా, ఒక సెకండ్లో ఆ కోరిక నెరవేరిపోవాలి. అలా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. ఇది కాదు, ఫుల్. ఇంకా అన్ని ఎందుకు అడిగేది, పూర్తిగా అడిగేస్తే బాగుంటుంది. ఫుల్ అన్ని ప్యాకేజ్ మొత్తం, అంటే రాజ్యం దగ్గర నుంచి, ధనం దగ్గర నుంచి, అన్ని కోరికల దగ్గర నుంచి ముందు మనం బ్లీస్ఫుల్ గా ఉండాలి. అందుకని ఇలా చక్కగా శ్రీ పరాభావనామ సంవత్సరం ధనుసు రాశి వారికి అమ్మవారి స్వర్ణలక్ష్మి యొక్క కృపా కటాక్షం, అష్టలక్ష్మి యొక్క కృపా కటాక్షం ఉండాలి. చక్కగా వైభవపేతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా చూడండి తమాషా, ఆదాయం 14, వ్యయం 11. ఓహో, ఆదాయం 14, వ్యయం 11. అంటే బాగా ధనం సంపాదిస్తారు, బాగా డబ్బు కూడా ఖర్చు ఖర్చు పెడతారు. పెడతారు. అయితే కొంచెం మిగిల్చుకుంటారని కూడా చెప్పొచ్చు. వీళ్ళు చూడండి, ఆ రాజ్య పూజ్యం 5 ఉంది, అవమానం 6 ఉంది. అంటే ఈక్వల్ గా ఉంది, ఒకళ్ళు అటు ఇటుగా. ఓవరాల్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు కూడా చాలా చక్కగా పెడతారని గమనించుకోవచ్చు. వీళ్ళ చుట్టూ జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు, కొంతమంది అప్రిషియేట్ చేయొచ్చు, కొంతమంది అయినా కానీ, బట్ ఓవరాల్ గా చూసుకుంటే బాగుందని మనం చెప్పుకోవచ్చు. రెండోది, వీళ్ళు ఒక్క విషయాన్ని గమనించుకోవాలండి, ధనుసు రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. అర్ధ అష్టమ శని ఎప్పటి నుంచి ఎప్పుడు? అది లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఉందండి. అయితే వీళ్ళ అదృష్టం ఏమంటేనండి, లాస్ట్ ఉగాదికి అది స్టార్ట్ అయింది. అయితే గురువు యొక్క దృష్టి ఉండటంతో శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడలేదు. గురువు వీళ్ళకి బాగా సపోర్ట్ చేశారు. అయితే రేపు జూన్ లో గురువు మారటంతో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని జూన్ తర్వాత వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండటం అవసరం. 4వ స్థానంలో శని ఉంటే స్త్రీ బంధార్థ సుఖచ్యుతి అంటారు. స్త్రీ అర్ధ బంధు సుఖ చ్యుతి. చ్యుతి అంటే పోగొట్టుకోవటం. ఏం పోగొట్టుకుంటారంట, స్త్రీల ద్వారా లేదంటే వైఫ్ ద్వారా ప్రాబ్లమ్స్ రావచ్చు, బంధువుల ద్వారా మనస్పర్ధలు రావచ్చు, అర్ధ అంటే ధనం సంపాదపడచ్చు, సుఖ అంటే ఇంటికి సంబంధించిన, కార్లకు సంబంధించి, బంగ్లాలకు సంబంధించిన వాటిలో ఛాలెంజెస్ వచ్చేసి అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది జనరల్గా. అయితే గురు దృష్టి ఉండటంతో రేపు గోదావరి పుష్కరాల దాకా వీళ్ళకి అంత ప్రభావం పడదు, కానీ ఆ తర్వాత వీటిలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. గురువు 7వ స్థానంలో ఉన్నారండి. అయితే 7వ స్థానంలో ఉండి గురువు వీళ్ళకి కాపాడుతూ ఉన్నారు, కానీ గురువు మారుతూ ఉన్నారండి. ఈ మారటంతో అష్టమ గురువు అవుతుంది. ఇప్పుడు శని ప్రాబ్లమ్స్ పెడుతున్నారు, మారిన గురువు కూడాను వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. 2 మేజర్ గ్రహాలకు వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యో, ఇది జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి లక్ ఏమంటేనండి, రాహు 3వ స్థానంలో ఉండి గ్రేట్ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, చాలా బాగా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎప్పటి వరకు ప్రొటెక్ట్ చేస్తారు? అది జనవరి వరకు ఉంటారు, అంటే టోటల్ గా ఆల్మోస్ట్ ఓవర్ ఇయర్ అంట. ఇప్పుడు వీళ్ళకి లక్ ఏమంటేనండి, ఒక శని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు, గురువు సపోర్ట్ ఇస్తున్నాడు, రాహు సపోర్ట్ ఇస్తున్నాడు, కాబట్టి ఎక్కువగా పెద్ద ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సపోర్ట్ చేసిన గురువు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ప్లాన్డ్ గా ఉండాలి. అంటే రిస్కీ జోన్ కి వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ టైంలో కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మనకి రిస్కీ జోన్ లో డెట్ కర్వ్స్ తిరుగుతూ ఉంటామో డేంజర్ అని బోర్డు పెడతారు. ఏంటి భయపడుతున్నారు అని కాదు, జాగ్రత్తగా. అందుకని వీళ్ళకి మనం ఆదాయం వ్యయము ఆధిపత్యం బాగున్నా కానీ కొన్ని వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి 4వ ఇంట్లో శని ఉండటంతో మనకి ఏం చెప్తారంటేనండి, కంటిన్యూస్ ఏదో ఒక ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళ అదృష్టం కొద్ది ఏంటంటే శత్రువులు వీళ్ళు ఏమీ చేయలేరు, ధన ప్రవాహం వస్తుంది. కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లాస్లు ఉన్న పదవి లాంటి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో గురువు ఉండటంతో 1 జూన్ వరకు వీళ్ళకి రాజదర్శనం, ఆరోగ్యం, అభీష్ట కార్యసిద్ధి. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, పై బాస్తో బాగుంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, ధన ప్రవాహం వస్తుంది, హెల్త్ బాగుంటుంది, అంతా బాగుంటుంది. అయితే గురువు మారటంతో అష్టమ గురువు అవుతున్నాడండి. ఎవరైతే మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉంటారో, సీనియర్ మేనేజర్లు అవుతారో, వాళ్ళ యొక్క జ్ఞానం పనికి రాకుండా పోతుంది. వీళ్ళకి ఏం చెప్తున్నారు, చోరాగ్ని నృపభీతి ఇచ్చా, దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రాజుల నుంచి ప్రాబ్లం ఉంటుంది, నిష్ఠూరం, సాహసం, క్రోధం, ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడుతూ ఉంటారు, ఎవరెవరి మీద కోప్పడుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్న వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్, టాలెంట్, జ్ఞానము, ధనం వీళ్ళకి టయానికి ఉపయోగపడదు. ఆల్రెడీ శని ఇబ్బంది పెడుతున్నారు, తర్వాత వీళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా. కానీ గురువు వీళ్ళకి ఎడ్యుకేషన్ ప్రకారంగా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొత్త నేర్చుకోవడానికి, ధన ప్రవాహం అంతా బాగుంది. వీళ్ళకి రాహు మనకి 3వ స్థానంలో ఉన్నారండి. రాహు వీళ్ళకి 3వ స్థానంలో ఉండటంతో బాగా కాపాడుతున్నాడు. ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఈ యొక్క రాహు 3వ స్థానంలో ఉండటంతో వీళ్ళకున్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, ధైర్యము, సాహసం అంటారు చూడండి, ఇలాంటి వాటిల్లో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. రెండోది, ప్రాణి విక్రమ స్థాయి అంటారు. అంటే అతిగా కష్టం వచ్చేసి సుఖాలు, అంటే ముందు కొంచెం కష్టపడి తర్వాత సుఖం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం ఏది చూసుకున్నా కానీ అండి, వీళ్ళకి జూన్ వరకు బాగానే ఉంటుంది, జూన్ తర్వాత ఛాలెంజింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండి ముందుకెళ్తే బాగుంటుంది. గ్రహాల స్థితులు అయితే తెలియజేశారు. మరి నక్షత్రాలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాయి గురువు గారు? నక్షత్రాలు, మూలా నక్షత్రం వాళ్ళకి
సంతోషకరంగా ఉంటారు, ధన సంపదలు ఉంటుంది, సర్వజన పూజ్యం ఉంటుంది. ఇవి పాజిటివ్గా ఉంటాయి. నెగటివ్ సైడ్లో రోహము లేదంటే దేహ పీడనం, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈరే ఎండులో మూలా నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు కాకుండా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు. తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, మిగతా విషయాల్లో తటస్థంగా ఉంటుంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, పట్టాభిషేకము అవన్నీ ఉంటుంది. వీటితో పాటు ధనానికి సంబంధించి దేహానికి సంబంధించిన ఛాలెంజ్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిజికల్గా హెల్త్ కానివ్వండి, ధనం లాస్ కానీ వీటికి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఏ ప్రకారం చూసుకున్నా ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లమ్స్ని వీళ్ళు మేనేజ్ చేసుకునే కెపబిలిటీ ఉంటుంది, ఎందుకంటే రాహు సపోర్ట్ ఇవ్వడంతో. గురువు గారు, మరి పరిహారాలు ఏం పాటించాలి అంటారు ధనుసు రాశి వారు? వీళ్ళకి మనం పరిహారాలు చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ పరిహారాలు చాలా ఎక్కువ చేసుకోవాల్సిన రాశుల్లో ఇది ఒకటి ధనుసు రాశి. ఎందుకంటే స్టాగ్నేటెడ్ గా ఉండటం కూడా, గ్రోత్ లేకుండా ఉండటం కూడా ఒక ఛాలెంజ్. వీళ్ళకైతే ప్రాబ్లమ్ ఉంటాయి, ఎటు పోతారు నేను చెప్పను కానివ్వండి. ఉన్న ఆ స్పీడ్ ఏదైతే గ్రోత్ ఉంటుందో ఆ యొక్క న్యాచురల్గా వచ్చే స్పీడ్ గ్రోత్ వీళ్ళకి అందుకోలేరు, తక్కువగాను లేదంటే ఉంటారు, లేదంటే ఎక్కడ ఆగిపోయినట్లుండే ఆ పరిస్థితి ఉంటుంది. అందుకని 10 మంది 10 అడుగులు ముందుగా వెళ్తూ ఉంటే మనకి వెళ్ళకపోయినా కానీ అది గ్రోత్ లేనట్టే కదా. అందుకని ప్రతిసారి మనం సంపాదించుకుంటున్నాం, అదే సంపాదన ఉంటే ఎట్లా మనకు ముందు కొంచెం పెరగాలి కదా. ఇలా డెవలప్మెంట్ గ్రోత్ లేకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎందులో కూడా వెనకబడి ఉండటానికి ఇష్టం ఉండదు. రెండోది, మనకు మైండ్ ఊరుకుండదు కదండి, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేస్తుంది. రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాం, భయపడుతూ ఉంటాము. బాగుంటే ఓకే, బాగలేకపోతే అన్నీ వచ్చేస్తాం మనకి. వీటి నుంచి వీళ్ళకి పర్ఫెక్ట్గా యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, గురువుల్ని ఎక్కువగా వీళ్ళకి శుశ్రూష చేయాలి. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి మనం చేస్తే తృప్తి పడతారు. గురువుకి సేవని శుశ్రూష అంటారు, సంస్కృతంలో. ఇది గురువుకి సేవ చేస్తే భలే నచ్చుతుంది. సూర్యుడికి నమస్కారాలు చేయాలి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంటుంది. సూర్య నమస్కారం అంటే సూర్యుడికి ఎక్కువగా నమస్కారాలు చేయాలి. శనికి తైలాభిషేకం చేయాలి, శని కనుక తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. తర్వాత కుజుడికి వచ్చేటప్పటికి గాయత్రి మంత్రం ఎక్కువగా జరుపుకుంటూ ఉండాలి. మనకి ఈ గురువుకి వచ్చేటప్పటికి సేవ చేస్తే బాగా తృప్తి పడతాడు ఆయన. ఆయనకి వెళ్ళిపోవటం, కొంచెం చెప్పలేదని కొనియటము, అంబ్రెల్లా కొనియటము, ఇంటికి సంబంధించిన చిన్న పనులు ఏమైనా ఉంటే అవన్నీ చేసి పెట్టడం, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, కన్సల్టెంట్ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చక్కగా మనకు గౌరవంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వటం, ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఆశ్రమాలు ఎమ్మడి తిరగటం, అక్కడ సేవ చేయటం, గురు సేవ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు తప్పకుండా శనికి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి, శనికి పాశుపత అభిషేకం చేసుకోవాలి. వీళ్ళ నేను ఎక్కువసార్లు శనికి సంబంధించిన తైలాభిషేకాలు ఇవన్నీ చేసుకుంటూ కంపల్సరీ చేసుకోవాలి. గురువు వీళ్ళకి అష్టమంలోకి వెళ్ళిపోవడంతో ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆశ్రమాల్లో, మఠాల్లో అక్కడ ఉండేసి కొంతకాలం వాళ్ళకి సేవ చేస్తే అది ఎనర్జీ అంతా, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. తర్వాత యోగా, మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. వీటితో పాటు వీళ్ళు దర్శనాలు, క్షేత్ర దర్శనాలు ఏం చేస్తే, ఫస్ట్ తిరునల్లారు అని ఉంటుంది తమిళనాడు, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. రెండోది మనకి కోటప్పకొండ గుంటూరు దగ్గర, అక్కడ గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి అవతారం అవుతూ ఉంటారు, హోమాలు అవన్నీ చేస్తుంటారు. చేపించుకుంటే చాలా చాలా గురువు యొక్క ఆశీర్వాదం, బలం పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి. వీటితో పాటు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, అందరికీ మొన్న కూడా రీసెంట్గా ఇదే కాంబినేషన్తో జాతకాలు చూశాను. వీళ్ళది ధనుసు రాశి. వీళ్ళ ఇంట్లో సింహరాశి ఉన్నా, మేషరాశి ఉన్నా, మీనరాశి ఉన్నా, కుంభరాశి ఉన్న ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లైక్ మదర్, ఫాదర్, కిడ్స్, వైఫ్ ఎవరైనా ఈ రాశి ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇంట్లో ఇందాక చెప్పుకున్న రాశులు ఏమేమి రాశులు, సింహరాశి, తర్వాత మేషరాశి, కుంభరాశి, మీనరాశి, ఈ రాశులు వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే, ఎందుకంటే వాళ్ళకి శనిపీడలు ఉన్నాయి, వీళ్ళకి శనిపీడలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు శనిపీడలు ఉంటే అది చాలా చాలా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఇదేమంటండి, అవుట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. కుంభరాశిని వాళ్ళు ఇప్పుడు కాదండి, 2 years బ్యాక్ ఎప్పుడో ఒకళ్ళు కలిశారు కపుల్. ఆమె కాకినాడ నుంచి అక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. వాళ్ళ బాబుని తీసుకొని ఆమె నన్ను కలవటానికే వచ్చింది. ఆమె చెప్తూ ఉంటే బాగా ఏడ్ చేసింది. 1 yearలోనే ఫాదర్ని, తర్వాత వాళ్ళ హస్బెండ్ని ముగ్గురు కోల్పోయారు ఒకే ఇంట్లో, ఒకే సంవత్సరంలో. చూడండి, ఆ ఇంటి పెద్ద ఆయన పోయాడు, ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా పోయారు. నేను జాతకాలు చూసినప్పుడు షాకింగ్ తీసిందంటే మొత్తం శని కుంభరాశి వాళ్ళది. వాళ్ళు చనిపోయిన ఆయనది కుంభరాశి,
భార్యది కుంభరాశి, పిల్లలది కుంభరాశి. అలా ఉండకూడదు అంటారు గురువు. ఉండకూడదు, ఎందుకంటే ఇదే నక్షత్ర దోషము, సేమ్ నక్షత్ర దోషం సేమ్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఆపోజిట్లో చేసుకోమంటారు పెళ్లి. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రాసి చేసుకుంటే వీళ్ళకి ఇప్పుడు ఏలినాడ్సిన వచ్చింది, మా వాళ్ళకి ఎప్పుడో ఏలినాడ్సిన ఎప్పుడో వస్తుంది. అందరితో ఒకే రాసి అనుకోండి, అందరికీ ఏలినాడ్సిన ఒకటేసారి వస్తుంది. చూడండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ప్రాణాలు పోయేంతగా అయ్యాయి గురుగారు. అందులోని వీళ్ళకి దశ అంతర్దశలు, 8th కానీ 12th ఇలాంటి దశలు నడుస్తూ ఉంటే సీరియస్గా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఒక సందేహం కలిగింది గురు, ఎప్పుడెప్పుడు చెక్ చేయించుకోవాలి జాతకాలు? ఎవ్రీ ఇయరా, లేకపోతే ఇలా ఉగాదికి కంపల్సరీ చూసుకోవాలండి. వాళ్ళకి సిగ్నల్స్ వచ్చేస్తుంటాయి, ఓ మనం చేస్తున్న పని జరగట్లేదు, ఇంట్లో ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులు ఇట్లా కోల్పోవడం అలాంటివి అయినప్పుడు అలాంటి జరుగుతూ ఉంటుంది. ఎక్కడో రొటీన్ ప్యాటర్న్ దెబ్బతింటుంది, గమనించుకుంటాం కదండి. లైఫ్ స్టైల్ డే టు డే ఎక్కడో చేంజెస్ వస్తుంది అన్నప్పుడు ఇమీడియట్గా హారోస్కోప్ చెక్ చేయించుకోండి. హారోస్కోప్ చెక్ చేసుకోవడానికి మంచి అసలు డబ్బులు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ టైం అంతా పెడతారు కాబట్టి మీరు ఆ నమ్మకం ఉండాలి. అయితే ఆ పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకు వెళ్తుందండి. సో వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంది అంటే నెగిటివ్గా మనం ఉగాది టైంలో చెప్తున్నామని చెప్పుకోకూడదు. ఒక హెచ్చరిక లాంటిది అనుకోవచ్చు గురువు గారు. బాగుండాలి అనే ఉద్దేశంతో, బాగుండాలి, కొంచెం దోషం చూపిస్తుంది, రిస్క్ ఎందుకు, పరిహారాలు ఎక్కువగా చేసుకోండి. ఆల్రెడీ మనం చాలా పరిహారాలు చెప్పుకున్నాము. వాటితో పాటు ఇంకా ఎవరికైనా విశేషంగా ప్రాబ్లంగా ఉందని వాళ్ళకి అనిపిస్తే, ఇప్పుడు కొంతమంది ధనం కోల్పోతూ ఉంటారు, నమ్మించి మోసపోతూ ఉంటారు, నమ్మించి మోసం చేసి ఆ ట్రాప్ లో పడి దాని నుంచి బయట మళ్ళీ మిస్టేక్లు చేసిన వాళ్ళు చాలా మంది. మెయిన్ ఇంట్లో ప్రశాంతత కూడా కరువైపోయింది, వాళ్ళ రేపు ఉండదు. ఇంకా వేరే వాళ్ళు ఉంటే ఎక్కువ ఉంటుంది. అందుకని ఎంత ఆ జోన్ లోకి పోకుండా ముందుగానే మనం చూసుకొని 1-2 సార్లు చేసుకొని, ఏం చెప్తారండి వాళ్ళు, పూజలు చేయండి, అవి చేయండి, అంతే కదండి. ఎవరు పరిహారాలు చెప్పినా ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేయండి, ఒక 10 లక్షలు బిజినెస్ చేయండి ఎవరు చెప్పరు కదండి. పూజలు చేసుకోండి, గుళ్ళకి వెళ్ళండి, తపాలు చేయండి, లేదంటే జపాలు చేయించుకోండి, హోమాలు ద్రవ్యాలు అవుతాయి, ఇవి తప్ప ఇంకెవరేం చెప్పరు కదండి. లేదంటే కొన్ని స్తోత్రాలు చదవండి, మఠాలు తిరగండి, ఇవన్నీ తిరగండి, సేవ చేసుకోండి అని చెప్తారు. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి. ఏమైనా గ్రహాలకు ఇబ్బంది పెట్టే ఉంటే ఆ ఇబ్బందులు ఎక్కువగా పెట్టకుండా లైట్ గా అంటే పెట్టకుండా ఉంటే వాళ్ళ కోపం వస్తుంది. లైట్ గా ఇబ్బంది పెట్టేసి మళ్ళీ ఏదైతే సపోర్ట్ ఇచ్చే గ్రహాలు ఉన్నాయో ఇంకా బాగా సపోర్ట్ ఇచ్చేసి అమ్మవారి కృప వల్ల, ఎందుకంటే మనం ఈ గ్రహాల కంటే ఇంకా పైన పెద్ద పెద్ద దేవతలు ఉంటారు, మనం లక్ష్మీ అమ్మవారి వీళ్ళందరూ కృప వల్ల ఆ దోషాలు త్వరగా పోగొట్టుకొని లైఫ్ లో హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు, మంచి వివరణ అలాగే పరిహారాలు తెలియజేసినందుకు. నమస్కారం. నమస్కారం అండి, ధన్యవాదాలు.